నామమునకు ఘనత కలుగునుగాక. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుంటున్నాం. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతం చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధులను రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకి మనసు లేకపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదారాజైనటువంటి మనష్షేను గురించి ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. అతడు దేవుని దృష్టికి అంగీకారం కానటువంటి జీవితం జీవించినట్టుగా మనం గమనిస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయము వాళ్ళు అయితే ఇంకా వివరంగా ఆయన గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజ చేసి కొలిచెను. మరియు నా నామం ఎన్నిటికి ఇక్కడ ఉండునని వాగ్దానం చేయబడిన యెరూషలేమునందున్న ఆ దేవాలయం దేవుడు విడిచిపెట్టినట్లుగా మరి మనష్షే చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠం కట్టించెను. బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించచ్చు మందిరములను చిల్లంగితనములను వాడుక చేసి కర్ణపిశాచములతోనూ సోదెగాళ్లతోనూ సాంగత్యం చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచి దేవునికి కోపం పుట్టించెను. దేవుడు తన సేవకులను ప్రవక్తలను పంపించి హెచ్చరించినప్పటికీ మనష్షే లోబడలేదు. అందుని బట్టి దేవుని కోపము ఉగ్రత అతని మీదకి వచ్చును. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిన తాను బహుగా తగ్గించుకొని ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములకు ఆయన్ని రాజ్యంలోనికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని అతడు తెలుసుకొనెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మనష్షే ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుడు అతనికి మారుమనసు పొందేదానికి క్షమాపణ పొందేదానికి ఒక సమయం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేమిటంటే అష్షూరు రాజు సేవకులు అతన్ని చెరసాలలోనికి తీసుకొని వెళ్ళారు. కాళ్ళకు గొలుసులు వేసేశారు, బంధించి చెరసాల్లో పెట్టినప్పుడు అతడు దేవునికి ఎంతగానో మొరబెట్టి దేవుని ఎదురు నుంచి క్షమాపణ పొంది తిరిగి తన దేశంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ దినాల్లో మనల్ని కూడా ఎంతోమందికి దేవుడు ఈ తరుణం ఇస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని దేవుడు పట్టుకొని ఆయనకి అనుకూలమైనటువంటి మనుషులుగా మారుస్తున్నాడు. ఒక మారు మనసు పొందేదానికి, రక్షణ పొందేదానికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో మనం మారు మనసు రక్షణ పొందితే నిశ్చయంగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకును నిత్య జీవంలో ప్రవేశించుటకును దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతామో దేవుడు నిశ్చయంగా మన పాపములను క్షమించి ఆయన ప్రియబిడ్డగా చేర్చుకుంటాడు. ఇదిగో నేను తలుపు నెద్దాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను లోపలికి వచ్చి అతనితో కూడా నేనును నాతో కూడా అతను భోజనం చేస్తాము. నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమందు ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారంగా జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇస్తానని ఆయన ప్రభు సెలవిచ్చెను. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, నిశ్చయంగా మనం పాపములో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనం తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరగటమే దేవునికి ఇష్టము. మన జీవితాల్లో మనకిచ్చినటువంటి తరుణాన్ని పోగొట్టుకోకుండా మనష్షే వాళ్ళు ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ ఎంతగానో తగ్గించి దేవుని మీద క్షమాపణ అడిగినప్పుడు క్షమించాడు. మనం కూడా ఎంతటి వారమైనా మనం తగ్గించుకొని దేవుని మీద క్షమాపణ పొందితే దేవుడు నిత్య జీవంలో ప్రవేశించడానికి మనకు కూడా సమయం ఇస్తాడు. అటు ధన్యత పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయనా, నీ కృపచేత మేము ఈ లోకంలో నీ యొక్క క్షమాపణ పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మా యొక్క అజ్ఞానం చేతను, మాకు పాపం చేతను మేము నీకు దూరస్తులుగా ఉన్నప్పటికీ మమ్మల్ని మీరు సమీపిస్తులుగా చేయి. దేవుడు కనుక స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు ప్రభువా. దేవా, సహాయం చేయండి. ప్రతి వారిని రాజ్యంలో చేర్చమని కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.